నీ కళ్ళంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నీ కళ్ళంటే నాకిష్టం. నాలో ఆరాటన ఆపే ఆపిన ఎదలో లయ వినవా ప్రియా, నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే. రండి రండి రండి, పైనే రండి బాబు. రండి రండి. మంచి లక్షణంగా ఉండే 5 సారీ 4 హోమ్ నర్సెస్ మన ప్రకటన చూసి వచ్చారు. కావడానికి లేట్ అయింది, కానీ ఒరిజినల్ నర్సెస్. ముఖ్యంగా సగంలో చదువు ఆపేసి పారిపోయిన వాళ్ళు కాదు. వీటన్నిటికంటే ముఖ్యంగా కాఫీ పొడికి అస్థికలకి బాగా తేడా తెలిసిన వాళ్ళు. ఒక్కొక్కరు మీ పేర్లు చెప్పండి. అనిత, సోని, రేఖ, ప్రమీల. ఒకరిని మించి ఒకరున్నారు కదా. లేదు, మన ఆవిడ్ని ఫిక్స్ చేసుకోలేదుగా. బెటర్ ఆప్షన్ దొరికితే చూసుకోవచ్చుగా. మీరందరూ భోంచేస్తారా? ఓహో, అయితే తిండి పెట్టి పంపించమంటున్నారా? మామూలు భోజనం కాదు, విందు భోజనం. ఒకరోజు జీతం ఇచ్చి పంపించండి. పదండి పదండి, నాకు అస్థికలు కాఫీనే. నీవు నమ్ముకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి నీ కదలే దూరం. నువ్వు పెట్టు. అనయ్య, మన ఇల్లు తోట విషయంలో మనం ఒక డెసిషన్కి వచ్చేయచ్చు. ఎంట్రన్స్ గోవిందా. అయ్యో, రిజల్ట్ వచ్చిందా? ఇదిగో ఇప్పుడే నెట్ లో చూసి ఇలా వస్తున్నాను. నా రోల్ నెంబర్ ఆ ఏరియాలోనే లేదు. అరే వదిలే అన్నయ్య, ఇలా చదివి డాక్టర్ అవడం ఏమంత గొప్ప విషయం కాదు. జీవితాంతం చదువుతూనే ఉండాలి. భోజనం తినలేం, నిద్ర పోలేం, ఫుల్ టైం మందుల వాసనే అన్నయ్య. నేను సీట్ రాకూడదనే ప్రే చేశాను. మన అమ్మని సమాధిలో పెట్టినప్పుడు నాన్న చెప్పిన విషయం ఇంకా నాకు గుర్తుంది. తను చనిపోవడం మంచిదే అని, జబ్బు చేసి కష్టపడలేదు అని. మనసులో ఏడుస్తూనే నాన్న ఈ విషయం చెప్పారు. అస్సలు ఏడవలేదు తెలుసా. నువ్వు చూడ్డానికి అమ్మలా లేకపోయినా నాన్న మనసు నీకు ఏడుపు రాదు తెలుసు నాకు. అన్నయ్య, నేను ఇంకొకసారి ట్రై చేయనా? నేను మెరిట్లోనే సీట్ తెచ్చుకుంటాను. ఇల్లు తోట అమ్మేసి నేనేం డాక్టర్ కానక్కర్లేదు. నువ్వు ట్రై చేయి తల్లి. నీకు సీటు దొరకలేదంటే నెక్స్ట్ మెడికల్ కాలేజీ. मैं जानता हूं कि तुम थोड़ी शॉक्ड हो जानी, but please let's not make an issue out of this. నాలాంటి వ్యక్తే ఇందులో హీరో. కానీ అతను ఎందుకు అంత సీరియస్గా ఏడుస్తున్నాడో? కాళ్ళు చేతులు లేవనా? లేని వాటిని తెలుసుకుని ఉన్న వాటిని మర్చిపోతున్నావు. అది మన దేశానికి అలవాటైపోయింది కదా. దాన్ని ఆఫ్ చేయముందు. బుద్ధి లేని విధవ. నువ్వు హృతిక్ రోషన్ని వదిలేసే పాత రాకేష్ రోషన్ని పట్టుకో. ना कुछ तेरे बस में झूली, ना कुछ मेरे बस में. दिल क्या करे जब किसी से किसी को प्यार हो जाए. जाने कहा जब किसी को प्यार हो जाए. ऊंची ऊंची दीवारों से ना 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 ना. ఒక్క నిమిషం.
కిందున్న బాత్రూంలో నీళ్లు రావట్లేదు. ఏదో పైప్ విరిగిపోయిందట. కర్ణనన్నయ్య అన్నారు ఇక్కడున్న బాత్రూంకి పైనున్న ట్యాంక్లోంచే నీళ్ళు వస్తున్నాయట. ఇక్కడ స్నానం చేయొచ్చా? చేసుకో. స్నానం చేయొచ్చుగా. చెయ్యొచ్చు. చెయ్యొచ్చంట. ఏంట్రా అట్టే చూస్తున్నావు? అక్కడేం లేదే. నువ్వు స్నానం చేసావా? నేను స్నానం చేయలేదు. కానీ తను స్నానం చేస్తోంది. అయితే అయితే ఏంటి? ఏం లేదు, నువ్వు పాడు. తేరీ లాకుం కేసేవా సునియా. ఏయ్, పాట మారిపోయింది. పాట మారిపోయింది. పాట మారిపోయింది. నా మూడు కూడా మారిపోయింది. నా బాత్రూంలోని సోప్కి ఇంత సువాసన ఉంటుందా? నువ్వేంటి ఇక్కడ? స్టీఫెన్ సార్ చెప్పారు మీరొచ్చి తీసుకువెళ్తారు అని. నేనే వినలేదు. ఒక్క ఆటో కూడా దొరకలేదు. ఇంటికి కాస్త అర్జెంటుగా వెళ్ళాలి. సరే కూర్చో, డ్రాప్ చేస్తాను. వెళ్దామా? ఇక్కడ ఆపండి. ఇక్కడ? ఇక్కడే. లేదు, నేను ఇంట్లోనే. ఇల్లు ఇక్కడి నుంచి దగ్గరే. నేను నడిచే వెళ్తాను. అది మాత్రమే కాదు, నేను మీతో బైక్లో వచ్చానని తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలీదు. నేను పిలుస్తాను, ఒకరోజు ఇంటికి రండి.